అక్క వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయితే చూడడానికి పోతాను. అయితే హుజరాబాద్ కాడికి వచ్చినాక బస్ స్టాండ్ లో నుండి సగం దూరం వచ్చినాక ఇది కొంచెం రౌతాయి మీదకి ప్రాబ్లం అయిందని చూసిండు. అక్కడికి వచ్చి టైర్ కూడా సెకండ్ చేసిండు ఫస్ట్. సరే మెల్లగా పోదామని అనుకున్నాడు. అనుకుంటే ఇవి నా పని కూర్చున్నాను మార్క్ అయితే ఆరాలు ఈ సైడ్కే కూర్చున్నాను ఈ సీట్లో. నేను కూర్చున్నాక అక్క మనకన్నేమో డుగుడు కానీ ఇట్లా రైలు సౌండ్ లాగా వస్తుంది అక్క అని అంటే ఏమో ఈ బస్కి ఇట్లా వస్తుంది అని మాకు తెలియదు. మేమిద్దరం ముచ్చట పెట్టుకుంటాను మాట్లాడి. సడన్ గా మొత్తం ముందడికి వచ్చింది. కొంచెం అయితే నేను ఇటు డోర్ అవతల పడుతున్నాను. నా తలకి తాకింది. మా అత్త ముందు మారాలి వెనక కూర్చున్నది. వాళ్ళిద్దరు ఇట్లా కుదేసినట్టుగా కింద పట్టేది ఒకటేసారి. ఆమెకు బొక్క మీద బొక్క ఇట్లా ఎక్కింది. ఇంకోతోటే ఎక్కితే కొంచెం షాప్ అయింది. మధ్యలో ఒకసారి చెక్ చేసిండా? అయితే నేను అసలు గాడి లేదు కాచక్క అంటే షాపింగ్ గాడి పెట్టించుకోవచ్చు కదా అని నేను అనుకున్నాను. అన్నాడు రాయిర్ కింద చెప్పిండా? అయితే నిమ్మలంగా పోతాను చూసిపోతుంది అని అన్నమాట. సరే కావచ్చు అని కండక్టరా? తీసేసిండు ఏం కాదమ్మా అన్నది. లేకపోతే అప్పుడే ఆపి దింపుతా దిగి చూసిండా అమ్మ? దిగి చూసిండా? శబ్దం వస్తా అంటే చూసిండు. ఆడదానికి పోతుంది మెల్లమెల్లగా అని చెప్పాను. మెల్లమెల్ల పోతాను చూసిండా? చూసిండు ఒకసారి పాపం ఏంటి బండికి ఇట్లా పోతాను అక్క అంటే ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు మెల్లగానే పోతుంది అన్నది. ఆఖరికన్నా ఏమవుతుందని అనుకున్నాం. అదే ఏం కాదన్నది. ఆగిందా? దెబ్బ ఆగిందా? कपे वाला जो वहाँ घूमन में नहीं क्या